నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం. కొత్తపల్లిలో టీఆర్ఎస్ నిరసన ప్రదర్శన. పెద్దపల్లిలో వామపక్ష విద్యార్థి సంఘాల ర్యాలీ. ఇంటర్ బోర్డు తీరుపై ఆగ్రహం. భైంసాలో టీఆర్ఎస్ ఆందోళన. ఎమ్మెల్యే సారథ్యంలో శైవయాత్ర. పరకాలలోనూ అధికార పార్టీ నిరసన ప్రదర్శన. అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఓ సినిమా హాలు ఎదుట రెండో ఆట విశ్రాంతి సమయంలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంతతోటకు చెందిన జి సాగర్, వై అశోక్ కత్తిపోట్లకు గురయ్యారు. క్షతగాత్రులను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చేర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘర్షణపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మీరు జబ్బులు కూడా ఫోటోలు తీయాలి. ఎందుకంటే మొత్తం మీద ఒకటి తీయమ్మా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పట్టణ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రైతులకు చాలా అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి రాజీవ్ రహదారి వరకు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఇంటర్ పరీక్షలో తక్కువ మార్కులు అనేక మంది తప్పడం వంటి వాటికి ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిపెల్లి రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బాలసాని లెనిన్ డిమాండ్ చేశారు. కరోనా కారణంగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోగా ఎవరూ సన్నద్ధంగా లేని సమయంలో పరీక్షలు నిర్వహించడం ఏమిటంటూ నిలదీశారు. ఇంటర్ బోర్డు తప్పుడు విషయాల వల్లనే ఫలితాలు ఇలా వచ్చాయన్నారు. తక్షణమే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సరైన వివరణతో భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు, కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జిల్లాల ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్ కుమార్, స్టాలిన్, అంజలి, దీవెన పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వెల్లడించిన తర్వాత ఏదైతే ప్రభుత్వ వైఫల్యంతోనే ఫెయిల్ అయినటువంటి 50% పైగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని, అట్లాగే ఇంటర్ బోర్డు అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈరోజు ఫెయిల్ అయినటువంటి ఒక 3 విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంద్కు ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈరోజు తెలంగాణలో చూసినట్టయితే ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు పల్లెటూరు నుంచి పల్లెల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు 20-30 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈరోజు తీవ్ర నష్టం జరిగింది. ఏదైతే ఈరోజు ఆన్లైన్ క్లాసులు నిర్వహించకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా పల్లెటూర్లలో సిగ్నల్ నెట్వర్క్ లేక చెప్పినటువంటి 1-2 క్లాసులు కూడా వినకుండా ఈరోజు విద్యార్థులు ఆ రోజు విద్యార్థి సంఘాలుగా ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారని మనం ప్రభుత్వాన్ని నిర్ణయించినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎగ్జామ్ నిర్వహించి ఈరోజు విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణమైనటువంటి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా రియాల్యుయేషన్ చేసి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ మార్కులు ప్రకటించాలని, అట్లాగే ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రకటించి వారికి న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేయకుంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా నీ మెడల్ వంచైనా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా డిమాండ్. నా పేరు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో టీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సారథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు శవయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏఎంసీ చైర్మన్ కృష్ణ, రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతు బంధు గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. जय तेलंगाना एक बार घटना बोलो जी जय तेलंगाना जय तेलंगाना एक बार घटना बोलो जी సూర్యాపేట జిల్లా మునగాలలోనూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గన్నవపురం క్రాస్ రోడ్డు వరకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షులు తొగరు రమేష్ మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సుంకర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్పొరేటర్లకు అనుకూలంగా పరిపాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి చావు డప్పు తప్పదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, శేఖర్ రెడ్డి, కృష్ణ, పాషా, చింతకాయల ఉపేందర్ పాల్గొన్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారి పొల్లం మల్లేదవ గారి ఆదేశానుసారం ఈనాడు మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి మరి ఎంతో మంది రైతుల ప్రాణాలను కోల్పోయిన తర్వాత మన అధినాయకుడు మరి హైదరాబాద్లో మహాధర్నా చేసి రైతు వ్యతిరేక చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే మరి వెంటనే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మరి ఇచ్చిన వెంటనే 24 గంటలు కాకముందే నరేంద్ర మోడీ వచ్చి రైతు వ్యతిరేక చట్టాన్ని
టెంపరేచర్లో మరి వరి ధాన్యం బయలు చేయకుండా బ్యారేజ్ చేస్తే మొత్తం నూకగా మారి ఏ పిల్లలు కూడా కొనరు కాబట్టి మరి యాసంగి ధాన్యం మొత్తం కూడా బాయిల్డ్ రైస్కే వెళ్తుంది. మరి ఆ బాయిల్డ్ రైస్ని కేంద్ర ప్రభుత్వం కొనాలి. మరి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము, మీరు వరి పంట వేయొద్దు అని మరి మొండి వైఖరితో ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత వివక్ష చూపడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి విధానాన్ని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వెంటనే రద్దు చేసుకోవాలి. దీని వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, మోడీ గారు బాయిల్డ్ రైస్ ధాన్యాన్ని మేము కొంటామని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పేటువంటి మాత్రం రేపటి నుంచి మాత్రం ఇంకా విస్తృతంగా టీఆర్ఎస్ పార్టీ ద్వారా గ్రామ గ్రామాన ఇప్పటికే విస్తృతమైన ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి రేపటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మీరు ధాన్యం బాయిల్డ్ ధాన్యం కొనేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమం ఆపని ఈ యొక్క సభ మీద మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జాతీయ రహదారిపై శవయాత్ర నిర్వహించారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. పార్టీ ఎంపీలు పార్లమెంటులో కొట్లాడుతున్నారని, మండల కేంద్రాలలో రైతులతో కలిసి తాము ముందుకు సాగుతామని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. యాసింగ్ లో ఓట్లు కొనుగోలు చేయాలి. యాసింగ్ లో ఓట్లు, యాసింగ్ లో ధాన్యం, యాసింగ్ లో ధాన్యం. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, యాసింగ్ లో ఓట్లు కొనుగోలు చేయాలి. యాసింగ్ లో ఓట్లు, యాసింగ్ లో ధాన్యం, యాసింగ్ లో ధాన్యం. నశించాలి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. మోడీ 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 మోడీ. నశించాలి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. యాసింగ్ లో ధాన్యం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. ఆసింగులో వడ్ల పంటను కేంద్రమే కొనుగోలు చేయాలి. ఆసింగు పంటని, ఆసింగు వరి పంటని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానం. నారాయణపేట జిల్లా మరికల్లోనూ అధికార పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని వీడాలని కోరింది. వరి పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు తిరుపతయ్య, సర్పంచ్ గోవర్ధన్, డీసీసీఎల్ అధ్యక్షులు గాదం మల్లేష్, మరికల్ మండలం కోఆప్షన్ సభ్యుడు మతిన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం వడ్లని కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. జై తెలంగాణ.
అవలంబిస్తున్న వైద్యంగా మనం ఈరోజు రైతు రోడ్డు పైకి ఎక్కాల్సి వచ్చింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, టీఆర్ఎస్ మండల నాయకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు రైతు వ్యతిరేక విధానాల హనుమకొండ జిల్లా పరకాలలోనూ అధికార పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి బస్టాండ్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం నియంత పోకడలు పోతోందని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆరోపించారు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరొకటి పట్టదన్నారు. ప్రజలను గాలి కొదిలేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కూలిపోయడం అనివార్యమన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, ఎడ్ల సంధ్య, పద్మావతి బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండే మార్కెట్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు దమ్ముంటే పోలీస్ అధికారులను పక్కన పెట్టి రావాలంటూ సవాల్ విసిరారు. ఆయనను జైలుకు పంపించడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధులను అప్పనంగా వాడుకుంటూనే ప్రజలను పక్కదారి పట్టించడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేత సినీ నటుడు బాబు మోహన్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర జిల్లా స్థాయి అగ్రనేతలు పాల్గొన్నారు. కౌన్సిలర్ గారు అదేవిధంగా మల్లారెడ్డి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదన్నా, మంత్రి పదవుల కోసం మందు పోసే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదన్నా, పేద ప్రజల కోసం పనిచేసి పేద ప్రజల కోసం యుద్ధం చేసి తెగించి కొట్టాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను తప్ప టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా దేశంలో పాలన కొనసాగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి అవినీతిమయమై అరాచకాలు కొనసాగిస్తూ వల్ల ఒక కుటుంబానికే పరిమితమై, ఒక గడిలోకి పరిమితమై తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మోడీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మీ అమీన్పూర్ లో ఈ పటాన్ చెరు నియోజకవర్గంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఒక్కసారి ఆలోచించున్నా. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ రాలే. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది.
నీళ్ల పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు కేంద్రానియే, మోరీల పైసలు కేంద్రానియే, చెట్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీ వాళ్ళ పైసలు కేంద్రానియే, నీళ్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీ వాళ్ళ పైసలు కేంద్రానియే, రైతు వేదిక పైసలు కేంద్రానియే. చివరకు వీళ్ళని తీసుకుపోయి పాతి పెట్టే శ్మశాన వాటిక పైసలు కూడా కేంద్రం ఇస్తే గుంట నక్క లెక్క దున్నపోతు లెక్క పేద మొత్తం పైసలను డైవర్ట్ చేసేలా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ముంచిపోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం, కొత్తపల్లిలో టీఆర్ఎస్ నిరసన ప్రదర్శన. పెద్దపల్లిలో వామపక్ష విద్యార్థి సంఘాల ర్యాలీ, ఇంటర్ బోర్డు తీరుపై ఆగ్రహం. భైంసాలో టీఆర్ఎస్ ఆందోళన, ఎమ్మెల్యే సారథ్యంలో శవయాత్ర. పరకాలలోనూ అధికార పార్టీ నిరసన ప్రదర్శన, అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.